హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను గోబీతో మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీగానే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బయట కొన్న దానికన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మంచూరియాని పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి మనమే ఇంట్లో ఎలా ఈజీగా తక్కువ ఖర్చుతో ప్రిపేర్ చేసుకోవచ్చో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ మంచూరియా ఎలా ప్రిపేర్ చేయాలో ఆలస్యం చేయకుండా చూసేద్దామా? ఇప్పుడు నేను ప్రిపేర్ చేసే గోబీ మంచూరియా ఒక నలుగురికి అయితే సరిపోతుందండి. ఒక పెద్ద సైజు కాలీఫ్లవర్ని తీసుకుని వాటిని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాదు, అలాగని పెద్దగా కాదు, ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. వీటన్నిటిని సెపరేట్ చేసేసుకుని ఒక బౌల్లో పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ పెట్టుకుని వాటర్ ఇలా రోయిలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నిటినీ యాడ్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉడకనవసరం లేదండి. ముక్కలన్నీ యాడ్ చేసుకునే వరకు స్టవ్ ఆన్లో ఉంచేసుకుని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని వాటర్ నుంచి సెపరేట్ చేసేసుకోవాలి. ఇవి ఎక్కువసేపు ఉడుకుని అంటే బాగా మెత్తగా అయిపోతాయండి. అలా కాకుండా ఇలా వాటర్ రోయిలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు సెపరేట్ చేసేసి కూల్ వాటర్ని యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకుని దానిలోకి 3 టేబుల్ స్పూన్ మైదాని 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. కార్న్ఫ్లవర్ మైదా ఈక్వల్గా తీసుకోవడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయండి. అలాగే దీనిలోకి రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా కారాన్ని, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా మసాలాను కూడా తీసుకుని వీటన్నిటిని బాగా కలిపేసుకోండి. ఈ పిండిల్లో మరీ ఎక్కువ తీసుకోకూడదండి, అలా అయితే ఫ్లేవర్ మొత్తం మారిపోద్ది. ఇలా కొద్దిగా పిండిలో యాడ్ చేసుకుని మనం ముందుగా ఉడకపెట్టించుకున్న ఈ గోబీ ముక్కలన్నిటిని ఈ పిండిలో యాడ్ చేసేసుకుని వాటర్ లేకుండా వీటన్నిటిని ఈ పిండికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా ప్రాసెస్ చేసేటప్పుడు మనం తీసుకున్న పిండికి కాస్త వెడల్పుగా ఉంటే వీటన్నిటికీ ఈక్వల్గా పిండి పడుతుంది. ఇవి కాస్త పిండిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇలా వీటిని మొత్తం పిండి అంతా పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయినప్పుడు మనం పిండిలో కలిపించుకున్న ఈ గోబీనన్నిటిని ఆయిల్లో సెపరేట్గా యాడ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ యాడ్ చేయకూడదు. మనం తీసుకున్న కళాయికి ఎన్ని సరిపోతే అన్నీ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేసినాయి అంటే ఒకదాని మీద ఒకటి పడిపోయి సరిగ్గా వేగవు. వీటన్నిటిని బాగా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఇవి లోపల వరకు వేగి టేస్టీగా ఉంటాయి. చూడండి, చాలా క్రిస్పీగా వచ్చినాయి. మన క్రిస్పీగా వచ్చినట్టు సౌండ్ వినిపిస్తుంది కదా, అలా క్రిస్పీగా వచ్చాక ఆయిల్ నుంచి సెపరేట్ చేసేసుకోవాలి. మనం తీసుకున్న కాలీఫ్లవర్ అన్నిటిని ఇలా ఒక్కొక్కటి విడివిడిగా వేసుకుంటూ ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకుని క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసేసుకుని వాటన్నిటిని సెపరేట్గా పెట్టేసుకోవచ్చండి. అవి అలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. బట్ మనం ఇప్పుడు మంచూరియా చేస్తున్నాం కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఒక 4-5 వెల్లుల్లి రెమ్మల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వాటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే నేను పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర చిల్లీ సాస్ ఉంటే కనుక ఈ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోకపోయినా పర్లేదండి. ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు నేను ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకుని దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని పిండి ఉండలు కట్టకుండా స్మూత్గా అయ్యే వరకు ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువ ఫ్రై అయిన అవసరం లేదు. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ని, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ని, అలాగే 1/2 కప్పు టమాటా సాస్ని యాడ్ చేసుకున్నాను. టమాటా సాస్ ఎక్కువ వేసుకుంటేనే ఇది టేస్టీగా అనిపిస్తుంది. అలాగే నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా కార్న్ఫ్లోర్ వాటర్ని, దానిని కూడా యాడ్ చేసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. ఈ సాసుల్లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కార్న్ఫ్లోర్ వాటర్లో కలిపి వేయడం వల్ల మంచూరియా అనేది షైనింగ్గా కనిపిస్తుంది. అలాగే జ్యూసీగా ఉంటుంది కాబట్టి కార్న్ఫ్లోర్ వాటర్లో వేసాక ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కార్న్ఫ్లోర్ ఉడికే వరకు ఉండలు కట్టకుండా కలుపుకుని ఇలా దగ్గరికి వచ్చాక మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా ఈ గోబీ ముక్కలన్నిటిని ఈ సాసుల్లో యాడ్ చేసేసుకుని
ఈ గోబీ అన్నిటికీ ఈ సాస్ మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. చూడండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనిలోకి కొద్దిగా కొత్తిమీరని వేసుకుని గార్నిష్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ సూపర్ అయిన గోబీ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. బయట కొన్న వాటికన్నా ఇలా ఇంట్లో చేసుకుని తింటేనే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఇలా కొత్త కొత్త రుచుల్ని మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో ప్రిపేర్ చేశాను. మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసుకుని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొంతమందికి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.